బాద్షా హైదరాబాద్ బాద్షా నిన్న వాళ్ళు హైదరాబాద్లో చేసినటువంటి అంతే వాళ్ళు అంతకుముందు చేసినటువంటి 277 స్కోర్ మొత్తం టాటా ఐపీఎల్ అత్యధిక స్కోర్గా ఉన్నటువంటి 277 స్కోర్ని మళ్ళా సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళే 287గా మార్చి మా రికార్డును మేమే మారుస్తాం అన్నట్టుగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు బ్యాటింగ్ చేయడం జరిగింది. మరి ఎవరు చూసినా కూడా బాల్లని సిక్స్లు అంటే నిన్నటిసారి ఏం జరిగిందని అంటే 4లు కొట్టేదానికన్నా 6లు ఎక్కువ కొట్టారు. మరి అట్లా నిన్న మ్యాచ్ని అయితే హెడ్ దాదాపు నిన్న విపరీతమైనటువంటి స్కోర్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఆయన తర్వాత కూడా 2-3 50 అంటే హాఫ్ సెంచరీకి పైన కొట్టడం జరిగింది. మొత్తానికి అయితే నిన్న బెంగళూరుపై ఘన విజయం సాధించారు. ఐపీఎల్ 17లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 25 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినటువంటి హైదరాబాద్ జట్టు 287 స్కోర్ చేసింది, 3 వికెట్లు కోల్పోయింది. మరి ట్రావిస్ హెడ్ 102 41 బంతుల్లో 9 4లు 8 6లతోని 102 స్కోర్ చేసిండు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 288 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లో 267 7 వికెట్లతోని పరుగులు చేసి ఓడిపోయింది. నిజానికి బెంగళూరు కూడా విపరీతమైన స్కోర్ చేసింది, 260 వరకు దాదాపుగా స్కోర్ చేయగలిగింది. నిజానికి హైదరాబాద్ని బౌలర్లు కనుక ఎంతో కొంత కట్టడి చేసి ఉండే అంటే మాత్రం తప్పకుండా అది, ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆ 3 వికెట్లు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కూడా క్యాచ్ అవుట్లే, అంటే వికెట్ టు వికెట్ బౌలింగ్ వేసి వికెట్ తీసేటువంటి ప్రయత్నం కానీ ఎల్బిడబ్ల్యూ చేసేటువంటి ప్రయత్నం కానీ బౌలర్లు చేయలేదు. ఆ 3 వికెట్లు కూడా క్యాచ్ అవుట్ జరిగింది. ఏది ఏమైనా కూడా నిన్న మాత్రం దినేష్ కార్తిక్ డూప్లెసిస్ పోరాటం చేసినప్పటికీ కూడా బెంగళూరు వృధా స్కోర్ అయిపోయింది. 262 వరకు తీసుకురాగలిగారు. మరి మరో 22 పరుగులు వేసేది ఉంటే బెంగళూరు గెలిచేటువంటి అవకాశాలలో అసలు అది ఎన్నడూ లేని విధంగా 288 భారీ స్కోర్ను ఛేదించినటువంటి ఘనత కూడా బెంగళూరుకు దక్కేది. మరి బెంగళూరు ఓడుతూనే వస్తుంది, సన్ రైజర్స్ గెలుస్తూనే వస్తుంది. ఏది ఏమైనా నిన్న మాత్రం రికార్డు స్థాయిలో 287 పరుగులు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చేసి నిన్న మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరి బెంగళూరు ఆర్సీబీ అని చెప్పేసి అక్కడ ఎంతమంది మొత్తుకున్నా కూడా చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చిన్నస్వామి స్టేడియం మొత్తాన్ని ఆటాడించింది. ఇకపోతే